వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. 2004లో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. 2024 వచ్చినా పోలవరం నిర్వాసితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. 2019లో జగన్ తన పాదయాత్రలో భాగంగా పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కార్చారు. కేంద్రం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిధులు తీసుకొచ్చి అందరికీ ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తామని చెప్పారు. అవసరమైతే సొంతంగా అయినా ఇచ్చి తోడుంటానని నమ్మకంగా చెప్పారు. వైసీపీ అధికారంలోకి రాగానే పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజీ 10 లక్షల రూపాయలు పెంచుతామని అన్నారు. అంతేకాకుండా తన తండ్రి వైఎస్ఆర్ హయాంలో ప్రకటించిన ఎకరానికి 1,15,000 రూపాయల పరిహారం పొందిన వారికి అదనంగా మరో 5 లక్షల రూపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి తన ప్రచారంలో ఊదరగొట్టారు. జగన్ మాటలు విన్న పోలవరం నిర్వాసితులు గుడ్డిగా నమ్మి ఓట్లు వేసి వైసీపీని గెలిపించారు. 2019 నుంచి 2024 వరకు పోలవరం నిర్వాసితుల విషయంలో జగన్ సర్కారు చేసిందేమీ లేదు. వారి సమస్యలు ఏమాత్రమూ తీరలేదు. పోలవరం నిర్వాసితులకు సీఎం జగన్ ఎన్నో మాటలు చెప్పారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసేందుకు 3 దశలుంటాయని, అందులో భాగంగా తొలి దశలో 41.5 మీటర్ల వద్ద ముంపు బారిన పడే వారందరికీ పరిహారం మొదట ఇచ్చేస్తామన్నారు. ఇప్పటికీ వైసీపీ సర్కారు నుంచి రూపాయి కూడా అందలేదని నిర్వాసితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 2022లో గోదావరికి అతిపెద్ద వరదలు వచ్చి అపార నష్టం జరిగింది. 2023లో కూడా పోలవరం వద్ద సుమారుగా 40 మీటర్ల వరకు ప్రవాహం చేరింది. కానీ +41 కాంటూరుగా చెబుతున్న ప్రాంతానికి ముంపు ఏర్పడింది. ప్రభుత్వ లెక్కలకు మించి వందల గ్రామాలు గోదావరి వరదల్లో చిక్కుకున్నాయి. 184 గ్రామాలు వరద బారిన పడ్డాయి. పలు మండలాల్లోని 30,000 కుటుంబాలు వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. నిర్వాసితులు ఇళ్లు వాకిళ్లు వదిలి కొండలపైకి ఎక్కి తలదాచుకోవాల్సి వచ్చింది. అయినా జగన్ సర్కారు చేసింది అరాకొరా సాయమే. మరి ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితులకు చెప్పిన మాటలు ఏమయ్యాయి? ఓట్ల కోసమే ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయాలు చేశారా? జగన్ మాటిచ్చి మడమ తిప్పారా అన్నది పోలవరం నిర్వాసితులకే ఆ నిజమేంటో అర్థం కావాలి.